కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామివారు అందించిన రచనలని మనం చదువుకుంటున్నాం. పరమాత్మ, దేవుళ్ళు, మనము. ఈ పుస్తకం మన ఆచార్యులు అందించినటువంటిది. తత్వశాస్త్రం ఒక మహాసాగరం వంటిది. ఇందులో ఉండే విషయాలు కూడా చాలా గంభీరంగా ఉంటాయి. మనందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. ప్రపంచంలో ఉండే మతాలు, దర్శనాలు అన్నిటి గురించి కూడా ఇది బహాయి మతము ఇలా ఉంటుంది అని చెప్పడం, లేదా ఒక పార్సీ మతము ఇలా ఉంటుంది, పూర్వమీమాంసకులు ఇలా ఉంటుంది అని చెప్పడం కష్టము. మనం అర్థం చేసుకోవడం అంతకంటే కష్టంగా కనిపిస్తూ ఉంటుంది, తత్వాన్ని ఒకటి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే. అలా కాకుండా ఆ తత్వాన్నే ఒక సంభాషణ రూపంగా కొన్ని పాత్రలను కల్పించి, ఆ పాత్రల మధ్యలో సంభాషణగా, ఆ పాత్రలు అనుమానాలు వస్తూ ఉంటే వాటికి పక్క వాళ్ళు ఆ అనుమానాల్ని క్లియర్ చేస్తూ ఉండడం, ఆ పాత్రల ద్వారా మనకి విషయాన్ని అర్థమయ్యేలాగా చిత్రీకరించి మనకి అందరికీ రచించి మన ఆచార్యులు మనకి అందించినటువంటి కోసము పరమాత్మ, దేవుళ్ళు, మనము. ఇక గ్రంథంలోకి వెళ్దామా? నిన్న ముందు మాట ఏంటో తెలుసుకున్నాము, విన్నపం కూడా చదివాం మనం. ఇక గ్రంథంలో ప్రవేశిద్దాం. పరమాత్మ, దేవుళ్ళు, మనము. రామ రామ రఘురామ పరాత్పర అంటూ ఒక పాట వస్తోంది. హఠాత్తుగా మొదలైన వీధిలోని లౌడ్ స్పీకర్ పాటకి ఉలిక్కిపడి బద్ధకంగా సోఫాలో ఒళ్ళు విరుచుకొని పెద్దగా ఆవులించారు జస్టిస్ రఘురామయ్య గారు. ఇంకా ఎంతసేపో ఈ వ్రతం, చికాకు పడ్డారు తన భార్య మీద. టైం చూసుకున్నారు, 10 కావస్తోంది. బ్రాహ్మణుల మంత్రాలు లోపల నుంచి వినిపిస్తున్నాయి. అలా అరుగు మీద కూర్చుని కునికిపాట్లు పడకపోతే లోపలికి వచ్చి సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకోవచ్చుగా విసుక్కున్నారు రఘురామయ్య గారి భార్య శకుంతలమ్మ గారు ఓ మారు వచ్చి తొంగి చూస్తూ. చాలే, నీ అజ్ఞానంలోకి నన్ను కూడా లాక్కో. ఆత్మజ్ఞానం ప్రధానం, కానీ ఎందుకీ పూజలు పునస్కారాలను మతి లేకపోతే సరి. తమ వైవాహిక జీవితంలో ఇలా భార్య మీద ఈ విషయంలో విరుచుకుపడడం ఇది 1001వ పర్యాయం. మీకు ఈ విషయంలో చెప్పలేం బాబు అన్నట్లు చూసి ఆయన తాగిన హార్లిక్స్ గ్లాస్ తీసుకుని ఎంపలు వేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు శకుంతలమ్మ గారు. జస్టిస్ రఘురామయ్య గారు సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యి ఏడాది కావస్తోంది. వృత్తికి అంకితమైపోయిన వ్యక్తి కనుక సంఘంలో పరిచయాలు అతి స్వల్పం. రిటైర్ అయిన దగ్గర నుంచి ఏదో ఒకరిద్దరు ఇతర వ్యక్తులతో సంభాషణకు దిగుతున్నారు, కానీ అది వరకంతా భార్యాపిల్లలతో మాట్లాడడం కూడా గగనమే. జడ్జి గారికి పూజలు పునస్కారాలంటే బొత్తిగా కిట్టవు. ఆత్మశుద్ధి ఉండాలి అని అంటూ ఉంటారు. దేవుడికి కూడా మనలాగే కాళ్ళు, చేతులు, భార్య, పిల్లలు, సంసారం, వాహనాలు, ఇదంతా ఏంటి నాన్సెన్స్ అని అంటూ ఉంటారు ఆయన. తిండి తిప్పలు మనలాగే ఆయనకి తప్పకపోతే ఇక ఆయన మనకి చేసేదేమిటి అని ఈసడిస్తారు. దేవుడనేవాడు ఉంటే మనందరికంటే విలక్షణంగా ఉండాలి అని అంటారు. అందుకే ఆయనకి నామరూపరహితుడే పరమాత్మ అనే సిద్ధాంతం అంటే కొంత ఆభిముఖ్యం ఉంది. అది సరైన హేతుబద్ధమైన ఆలోచన అని అంటారు ఆయన. అలాగని వేదాంతం అంతా చదువుకున్నారా అంటే అది లేదు. అసలు ఆ విషయాలే బాగా లోతుగా ఆలోచించలేదు ఇంతవరకు. ఈ మధ్యకాలంలోనే పురుషోత్తం గారి పరిచయం అయిన దగ్గర నుంచి అప్పుడప్పుడు ఆ చర్చల్లోకి దిగుతున్నారు. ఈరోజు కూడా పురుషోత్తం గారిని రమ్మని కబురు చేశారు. ఎందుచేతనో ఇంకా ఆయన రాలేదు. ఇంతలో ఈ సత్యనారాయణ వ్రతం ఒకటి ఆయనకి చాలా అసహనంగా ఉంది. అబ్బబ్బా, ఈ బ్రాహ్మణులందరూ డబ్బులు దండుకోవడానికి ఆడవాళ్ళని బాగానే పట్టారు. ఈ స్త్రీలందరూ ఎంత మూర్ఖులో, అలా పూజలు పారాయణలు అంటూ ఎందుకు సమయాన్ని వృధా చేస్తారో తెలియదు. అంతేసి డబ్బులు అలా స్వామీజీలకి, ఆశ్రమాలకి ధారపోసేస్తారు. బ్రాహ్మణులకి దక్షిణలని ఇచ్చేస్తారు. స్త్రీలే అని కాదు, కొంతమంది పురుషులు అంతే. సంఘానికి పనికి వచ్చే మంచి పనులు చేస్తూ ఉంటే సరిపోదు,
కాగితాల్లో, రాళ్లల్లో, లోహాల్లో దేవుడనే పేరుతో ఎంత మోసం, ఎంత వంచన. ఇలా హైరాణ పడుతూ ఉండగానే గేటు చప్పుడైంది. పురుషోత్తం గారు అమ్మయ్య అనుకున్నారు రామయ్య గారు. రండి రండి అంటూ లేచే ప్రయత్నం చేయబోయారు. పురుషోత్తం గారి విగ్రహం అటువంటిది. లోపల ఉండే విజ్ఞానమంతా ఉట్టిపడుతున్నట్లు తేజస్సు ఆయన ముఖంలో ప్రకాశిస్తూ ఉంటుంది. పూర్తిగా లేచే లోపలే తన స్టేటస్ జ్ఞాపకం గారికి వచ్చి చటుక్కును సర్దుకుని కూర్చున్నారు రఘురామయ్య గారు. పురుషోత్తం గారు ఇవేవి పట్టించుకోలేదు. విద్యా దదాతి వినయం అన్నదానికి ఉదాహరణ వారు. నెమ్మదిగా మెట్లెక్కి వచ్చి నమస్కారం అని చెప్పి రఘురామయ్య గారు చూపించిన కుర్చీలో కూర్చున్నారు. లోపల నుంచి వినవస్తున్న మంత్రాలను ఆసక్తిగా విన్నారు. సత్యనారాయణ వ్రతమా? చిరునవ్వుతో అడిగారు రఘురామయ్య గారిని. అన్నారు రఘురామయ్య గారు కాస్త వెటకారంగా. ఏంటి విశేషం? మామూలుగానే ప్రశ్నించారు పురుషోత్తం గారు. ఏముంది, పిల్లి సమర్థాడినా అది దేవుడి దయవలనే అని మా ఆవిడ దృఢ నమ్మకం అన్నారు ఈసడింపుగా. కాదని మీ ఉద్దేశం కాబోలు. లోతైన ఆలోచనలోకి జడ్జి గారిని ఎలా దించాలో బాగా ఈ ఏడాదిలో కనిపెట్టిన పురుషోత్తం గారు రెచ్చగొట్టారు. మీరు ఆ తానులో ముక్కేగా, ఆ పలుకులే పలుకుతారు, మంచి చెడు ఉండక్కర్లా అంటూ తన భార్య మీద ఉన్న కోపాన్ని అంతా వ్రాయనవసరం లేని అనేక వాక్యాల్లో ఒక్కసారి వెళ్ళగక్కారు రఘురామయ్య గారు. ప్రశాంతంగా విన్న పురుషోత్తం గారు ఏదో అనబోయేంతలో లోపల నుంచి శకుంతలమ్మ గారు తొంగి చూసి, అన్నయ్య గారు మీరు వచ్చి ఎంతసేపైంది? యాండి లోపలికి కబురు చేయకపోయారా అని భర్తను అడిగి ఆయన సమాధానం ఆశించకుండానే మజ్జిగ తెచ్చిపెట్టి, ఏమీ అనుకోకండి, పురోహితులు రావడం ఆలస్యమైంది కనుక వ్రతం పూర్తి కావడానికి ఇంకా గంట పైన పడుతుంది, అవగానే భోజనాలకి లేవవచ్చును అంటూ మరల లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా గంటట ఈ పూజా సమయం అంతా వెచ్చించి ఇంచక్క ఏదైనా మొక్కకో చెట్టుకో గొప్పులు తవ్వి ఎరువు వేసి నీళ్లు పోసి ఉంటే ఏదో ఇంత లాభం ఉండును గొణిగారు రఘురామయ్య గారు. పురుషోత్తం గారు సర్దుకుని కూర్చుని సంభాషణ ప్రారంభించారు. అయ్యా జడ్జి గారు, ఇందాకట్టించి మీ తీరు చూస్తున్నాను. ఈ పూజలన్నీ వృధాయేనంటారా మీ ఉద్దేశంలో? కాక ఏం ఉపయోగం ఉందో కాస్త ఆలోచించి చెప్పండి. సమాజానికి కానీ, తోటివారికి కానీ, తనకి కానీ ఏం ఉపయోగపడింది? మరి ఈ పూజలు పునస్కారాలు మన దేశంలో చిరకాలం నుండి వస్తున్నాయి కదా. ఇంతవరకు ఇలా చేస్తున్న మన పైతరాల వాళ్ళందరూ నిరుపయోగమైన పనులు చేసే తెలివి తక్కువ వారేనంటారా? అందుకే మన దేశం ఇలా వెనకబడిపోయింది. ఈ పూజలు ప్రార్థనలు వీటి కోసం చాలా సమయం వృధా చేసేశారు మనవారు. అమెరికా, బ్రిటన్ చూడండి ఎలా అభివృద్ధి చెందుతున్నాయో. మీ అభిప్రాయంలో అమెరికాలోనూ బ్రిటన్లోనూ ఎవరు ప్రార్థనలు చేయడం లేదంటారా? లేక దానికోసం ఎవరూ సమయాన్ని ఖర్చు పెట్టడం లేదంటారా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాలుక జారిపోయి వచ్చిన మాటలను ఒడిసి పట్టుకున్న డిఫెన్స్ లాయర్లా చిరునవ్వు నవ్వుతున్న పురుషోత్తం గారిని గుర్రుగా చూశారు రఘురామయ్య గారు. వాళ్ళకి చర్చిలు ప్రార్థనలు లేకపోలేదు, కానీ మన దేశంలో అదే వృత్తిగా పెట్టుకున్న బ్రాహ్మణులు కదండి ఈ ప్రచారంలో గృహస్థుల సమయాన్ని వృధా చేస్తున్నది. ఆ దేశాల్లో పాస్టర్లు, బిషప్పులు, ఇమాములు చేస్తున్న పనికి మన దేశంలో బ్రాహ్మణ్యం చేస్తున్న పనికి తేడా ఏంటో క్రాస్ చేశారు పురుషోత్తం గారు. నాలుగు కరుచుకున్నారు రఘురామయ్య గారు. ఇదేంటి ఇంత జడ్జిగా ఇన్నాళ్ళు చేసి ఈయన దగ్గర ఇలా మాటలకి దొరికిపోతున్నాను ఇవాళ అని అనుకున్నారు. అయినా బింకంగా అక్కడ తీరు వేరు, ఇక్కడ తీరు వేరు, మనవి మూఢనమ్మకాలు. వెంటనే మరోవారు నాలుగు కరుచుకుని, అక్కడ ఉన్నాయనుకోండి మూఢనమ్మకాలు, మనంత కాదు. ఆ వివరాల్లోకి పోతే మరి చాలాసేపు చర్చించాలి మరి దాటవేయబోయారు. పోనివ్వండి, పురుషోత్తం గారు సర్దుతూనే మరో బాణం వదిలారు. ఇంతకీ మీ అభిప్రాయంలో ఆవిడ చేస్తున్న పూజల్లోని దేవుడు అసలే లేడనా? ఉన్న దేవుడిని కొలిచే విధానం ఇది కాదనా? లేక దేవుడి రూపం ఇది అయి ఉండదనా? లేక దేవుడికి ఇవి అక్కర్లేదనా? ఏ విధంగా మీ ఆవిడ సమయాన్ని వృధా చేస్తున్నారు? తన వృత్తికి దగ్గర తీరులో ఉన్న ప్రశ్నలంటే రఘురామయ్య గారికి చాలా ఇష్టం. లాయర్ల ప్రశ్నల్లా మెలికలు ఉండాలి ఆయనకి. ఇది ఆయనకు కావాల్సిన చర్చా విధానం. చిరునవ్వుతో అన్నారు. మీరు బార్లో మెంబర్ అయి ఉంటే బాగుండే సుమా, భలే అడిగారు. ఇంతకీ నేను ఒకటి అడుగుతాను చెప్పండి. ఈ దేవుడి అవసరం ఏంటి? ఆయన ప్రమేయం లేకుండా మనం గడపలేమా? ఓ ఎకరం పొలం కొని ఇంచక్క కొబ్బరి తోట వేసుకునో మామిడి తోట వేసుకునో ఆ ఫలసాయంతో కాలం గడిచిపోతుందిగా సామాన్య మానవునికి. ఈ జీవితంలో దేవుడి ప్రసక్తి ఎందుకు రావాలి, ఎలా రావాలి?
కొబ్బరి తోట పెంచితే ఏమొస్తుంది? కొబ్బరికాయ. తిన్నంత తిని అమ్మినంత అమ్ముకోవచ్చు. మామిడి చెట్లు పెంచితే ఏమొస్తుంది? చిన్నపిల్లాడిని అడిగినట్లు అడుగుతున్నారని కొంచెం కోపం వచ్చినా డిఫెన్స్ లాయర్ తీరు అలవాటు కనుక ఏదో విషయంలోకి లాక్కెళ్తున్నారని తమాయించుకుని సమాధానం చెప్పారు రఘురామయ్య గారు. మామిడికాయ తిన్నంత తిని అమ్మినంత అమ్ముకోవచ్చు. కొబ్బరి చెట్టు లేదా మామిడి చెట్టు లేదా ఇంకొక చెట్టు లేదా ఇంకొక చెట్టు ఇంకొక చెట్టు, వీటితో మనకి తృప్తేనా? ఆలోచనలో పడ్డారు జడ్జి గారు. తృప్తేనా మాటిమాటికి ప్రశ్నించుకున్నారు. నోటి మాటకి వాదానికి అనుకోవచ్చు కానీ తృప్తి ఎక్కడా? ఇంకొంచెం పొలం కొనాలి, ఇంకొంచెం భూమి కొనాలి అనే యావ ప్రతివాడికి ఉంటుందిగా. అదే అన్నారు పురుషోత్తం గారితో. కొన్నంత పొలం కొని ఇంకా మొక్కలో చెట్లో వేస్తూ పోతాం. ఇంకా తృప్తి చాలకపోతే గనులు ఖనిజాలు ఉన్న పొలాలు కొని లేదా కొండలు కొని అనుభవిస్తాం. అక్కడికి తృప్తేనా? ఏం చెప్పబోతున్నారు ఈయన అనే ఆసక్తి పెరిగింది రఘురామయ్య గారికి. నిజమే, తృప్తి లేదు మానవునికి, ఇంకేం కావాలి ఆలోచించారు. చెట్లు, పుట్టలు, గుట్టలు, కొండలు లాంటి స్థావరాలన్నీ ఇచ్చేసామనుకోండి ఒకనొక మానవునికి, దాంతో సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటాడంటారా? రెట్టించారు పురుషోత్తం గారు. ఉండడు, ఇంకా ఏదో లోటుంది. ఏంటది అని అనుకుంటూ ఉండగానే ఈ ఫ్లాస్క్లో పాలు ఇద్దరిని తాగమందమ్మ అంటూ రఘురామయ్య గారి 7 ఏళ్ల మనవరాలు వినీత ఫ్లాస్కు గ్లాసులు అక్కడ పెట్టి మళ్ళీ లోపలికి పారిపోయింది. పాలను గ్లాసులోకి పోస్తూ అన్నారు రఘురామయ్య గారు. కేవలం చెట్లు, పుట్టలు, గుట్టలు, కొండలు స్వాధీనమైతే చాలదండి. పాలనిచ్చే జంతువులను పెంచుకోవాలి ఆనందానికి సంతోషానికి. సరే, పాలనిచ్చే జంతువులన్నింటినీ పెంచుకున్నాడు అనుకోండి ఒకానొక మానవుడు. జంతువులు అన్నారు కనుక అన్ని రకాలను కలుపుదాం. బరువులు మోసేవి, పొలం దున్నేవి, అడవులను పరిరక్షించేవి లాంటి అన్ని రకాల జంతువులు ఆ మానవుని అధీనమే అనుకోండి. తృప్తేనా? సంతోషమేనా? ఈ సంభాషణ నచ్చింది కాబోలు పంజరంలో పెరుగుతున్న చిలక విచిత్ర శబ్దాలు చేస్తూ తన ఉనికిని తెలిపింది. తలెత్తి చూసిన రఘురామయ్య గారు ఏదో అనేంతలో ఆయన అనబోయేదారని ఊహించి పురుషోత్తం గారే అందుకున్నారు. సరే, జంతువులతో పాటు పక్షులు కూడా ఆ ఒకానొక మానవుని అధీనమే. అంటే లోకల్లో ఉండే స్థావరములు అనదగిన కొండలు, పుట్టలు, చెట్లు మాత్రమే కాక తిర్యక్కులు అనదగిన జంతువులు, పక్షులు కూడా మీ అధీనంలోనే ఉన్నాయి. వాటితోనే మీకు సంపూర్ణత లభిస్తుందా? సంపూర్ణత అంటే ప్రశ్నార్థకంగా చూశారు. సంపూర్ణత అంటే నాకు ఇంకేమీ కొరత లేదు, వీటితో నాకు కలిగిన తృప్తి, ఆనందం, సుఖం అలా వృద్ధి పొందుతూనే ఉంటాయి, ఇక నాకేమీ అక్కర్లేదు, వీటితోనే నా లోకము అనే భావము. బాగుంది, భార్యాపిల్లలు ఉండొద్దు నవ్వారు రఘురామయ్య గారు. పురుషోత్తం గారు నవ్వలేదు. చాలా అన్నలు, తమ్ముళ్ళు, తండ్రి, తల్లి, అక్కలు, చెల్లెళ్ళు వద్దా? సీరియస్గా ఆలోచించారు రఘురామయ్య గారు. కావాలి అన్నారు సాలోచనగా. ఆనందంగా ఉండాలంటే మనుమలు కావాలి, స్నేహితులు కావాలి, ఇరుగు పొరుగు కావాలి. వాతావరణాన్ని కాస్త తేలిక చేద్దామని పురుషోత్తం గారు వెంటనే అందుకున్నారు. లాయర్లు కావాలి, కోర్టు పక్షులు కావాలి, వాదులు ప్రతివాదులు కావాలి. నవ్వేశారు రఘురామయ్య గారు కూడా. అంటే కేవలం స్థావరములు, తిర్యక్కులు ఇంత మాత్రంతోనే సరిపెట్టుకోలేని మానవునికి తోటి నరులు కూడా కావాలి సంపూర్ణత కోసం, అవునా? అవును, ఇవన్నీ చాలా ప్రత్యక్షమైన విషయాలే అయినా ఎందుకో ఈ విధంగా ఆలోచించలేదు నేను ఇంతవరకు. నిజమే. అంతేకాదు, ఇంకొకటి నిశితంగా పరిశీలించండి జడ్జి గారు. నరులకి తిర్యక్కులు, స్థావరములు అంటే జంతువులు, చెట్లు వగైరాలు ఎంత అవసరమో వాటికి నరుల అవసరం అంతకు అంతా ఉన్నది. అవును సుమా, ఈ 3 కేటగిరీలు ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తున్నాయి, పరిపూర్ణతకు కృషి చేస్తున్నాయి. ఎంత చక్కటి పరిశీలన పురుషోత్తం గారు! ఈ విషయాన్ని వివరిస్తూ ఓ పుస్తకం రాయకూడదు? ఇదేమంత విషయమని ఒక జడ్జిగా సంపూర్ణంగా జీవితాన్ని న్యాయస్థానానికి అంకితం చేసినందువలన మీ మేధాశక్తి ఇంతవరకు ఇటువైపు ప్రసరించలేదు. కానీ ఇందులో అర్థం చేసుకోలేనంత విషయం ఏముంది? ప్రతి వ్యక్తి ఎరిగిందే. కాస్తంత ఫిలాసఫీ మీద ఆసక్తి ఉన్నవారందరూ ఈ మాత్రం గ్రహించగలిగిన వారే అవుతారు. ఫిలాసఫీయా? అదంటే నాకు చాలా చిరాకు. సంఘాన్ని, సమాజాన్ని విడిచిపెట్టేయి, ఎవరి మీద రాగం పెంచుకోకు అని బోధించే ఫిలాసఫీ అంటే చదువుకునే రోజుల నుంచి నాకు వెగటే. ఎప్పుడూ ఆ జోలికి పోలేదు.
రహస్యం చెప్తున్నాను వినండి. మత సంబంధమైన కేసులు వస్తే కూడా నా ఉద్యోగం సమయంలో ఎలాగో ఒకలాగా ఇంకో జడ్జికో ఇంకో కోర్టుకో బదిలీ చేయించడానికి చూశానే తప్ప ఏనాడూ ఆ విషయాన్ని పరిశీలించలేదు. ఇంత ఉన్నతమైన పదవిని అధిష్ఠించి రిటైర్ అయిన మీరు ఇలా పొరపాటు పడ్డారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. 2 పొరపాట్లు కనిపిస్తున్నాయి మీ ఆలోచనలో. మొదటిది, ఫిలాసఫీ అంటే మీరు అనుకున్నట్లు వైరాగ్యాన్ని బోధించేది అని అర్థం కాదు. యథార్థాన్ని వెలికి తీసేది అని అర్థం చెప్పుకోవాలి. సరి అయిన తెలుగు పదం తత్వశాస్త్రము అని. ఇంకా రెండవ పొరపాటు, ఫిలాసఫీ మతము ఒకటే అనుకోవడం. కానీ నిజానికి తత్వశాస్త్రం వేరు, మతం వేరు. మతం అంటే ప్రధానంగా విశ్వాసాలకి సంబంధించింది. ఈ రెండిటినీ కలగలిపి ఆలోచించే సగటు మానవుని జీవన విధానం అంతా అయోమయంగానే ఉంటుంది. ఈ నిష్ఠూరానికి నొచ్చుకోలేదు రఘురామయ్య గారు. మతం విషయంగా కానీ తత్వశాస్త్ర విషయంగా కానీ ఎప్పుడూ లోతుగా ఆలోచించలేదు ఆయన. స్టూడెంట్ లైఫ్లో ఆయనకి పుస్తకాల పురుగని పేరు. BA, BL, MA, ML అన్నీ వరుసగా ప్రథమ శ్రేణిలో పూర్తి చేసి జ్యుడిషియరీ సర్వీస్లో ప్రవేశించారు. ఏ ఫంక్షన్స్కు వెళ్లరు, జడ్జి నియమాలు కనుక. పేపర్లు పెద్దగా చదవరు, తన తీర్పు మీద వాటి ప్రభావం పడుతుందేమో అని. రాజ్యాంగాన్ని, చట్టాలని 1కి 10 మార్లు ప్రతి కోణంలోనూ పరిశీలించడంతో న్యాయశాస్త్రం మీద పట్టు వచ్చి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు. ఇతర వాంగ్మయం చదవడానికి సమయం ఏది? అన్నింటికీ మించి దేవుడు, వేదాంతం అనే విషయాల మీద ఆసక్తి అసలే లేదు. ఇక తనకి ఎలా తెలుస్తాయి ఈ విషయాలు? కొంచెం వివరంగా చెప్పండి పురుషోత్తం గారు, ఫిలాసఫీ అంటే ఏంటో ఆసక్తిగా ముందుకి వంగారు రఘురామయ్య గారు. ఏ విషయం ఎదురైనా ఇది ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎవరు మొదలైన ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలు రాబట్టడం తత్వశాస్త్రపు ప్రధాన లక్షణం. ఉదాహరణకి మనం ఇప్పుడు నరులు, తిర్యక్కులు, స్థావరములు అనే ఈ 3 ప్రకృతిలో ఎందుకున్నాయో, ఎలా ఉన్నాయో, ఏం చేస్తున్నాయో ఆరా తీసేం చూసారా? ఇదే తత్వశాస్త్రపు ఆలోచన విధానం. ఓహో అలాగా, అయితే మరి అంటుండగానే లోపల నుంచి పురోహితులు వచ్చి, అయ్యా వ్రతం పూర్తయింది, ఇగో అక్షింతలు అంటూ శతమానం భవతి వగైరా ఆశీర్వచన మంత్రాలు ప్రారంభించారు. వంగి శిరసావహించారు పురుషోత్తం గారు. గంభీరంగా తల ఊపుతూ పురోహితులలో ఉన్న పళ్ళని, సత్కారాల్ని తొంగి చూస్తున్న నోట్లని ఓరకంట చూస్తూ చేరబడి కూర్చున్నారు రఘురామయ్య గారు. తనకిది అలవాటే కనుక నమస్కారం, వస్తాను అంటూ నిష్క్రమించారు పురోహితులు. అమ్మయ్యా వడగళవాన వెలిసింది అంటూ, అయ్యా పురుషోత్తం గారు, ఫిలాసఫీ అంటే వేదాంతం అనే అర్థంలో వాడుతారు కాబోలండి. వేదాంతం అంటే ఈ జగత్తంతా మాయ, ఏమీ లేదు, అంతా మన భ్రమ అని శంకరాచార్యులో, రామానుజాచార్యులో ఎవరో చెప్పారని చిన్నతనంలో ఎప్పుడో చదువుకున్న గుర్తు. వివేకానందని కొటేషన్ కూడా అలాగే ఉన్నట్లు గుర్తు. మరి మీరు ఇలా చెప్తున్నారేంటి? మీరు జడ్జి గారు, వాది ప్రతివాదులు చెప్పేది మీకు ప్రమాణం కాదు. శాస్త్రం ఏం చెప్తోందో అదే మీరు గ్రహించాలి. ఫిలాసఫీ అంటే డిక్షనరీ చూడండి ఏముందో. వెంటనే ప్రక్కనే ఉన్న రాక్లోంచి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందుకొని చూశారు జడ్జి గారు. ద యూజ్ ఆఫ్ రీజన్ అండ్ ఆర్గ్యుమెంట్ ఇన్ సీకింగ్ ట్రూత్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ రియాలిటీ, especially the causes and nature of things and of the principles governing existence, the material universe, perception of physical phenomena and human behavior అని ఉంది. అంటే మానవ ప్రవృత్తికి సంబంధించిన ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు, సమాధానాలు కూడా తత్వశాస్త్రమేనన్నమాట. తనలో తాను అనుకుంటున్నట్లు అన్నారు రఘురామయ్య గారు. కాసేపు ఆలోచించారు. పురుషోత్తం గారు, అయితే మరి ఫిలాసఫీ అంటే వేదాంతము అనే ప్రసిద్ధి ఎలా వచ్చిందంటారు? అసలు ఈ వేదాంతం అంటే ఏమిటి? ప్రకృతి సంబంధమైన రహస్యాలను, మానవుల ప్రవృత్తిని తరచి చూసే తత్వశాస్త్రం ప్రపంచంలో అనేక చోట్ల అనేక విధాలుగా ఇది విస్తరించింది. మన దేశంలో ఈ తత్వ విచారణను చేసిన చార్వాకులు, బౌద్ధులు, జైనులు, యోగులు, సాంఖ్యులు వంటి అనేక మందిలో వేదాంతులు కూడా ఒకరు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు మొదలైన వారందరూ వేదాంతుల్లో చేరినవారే.
మిగిలిన అందరూ తత్వ విచారకుల కన్నా వేదాంతులే మన దేశంలో మిక్కిలి ప్రసిద్ధిలోకి వచ్చారు. కనుక ఫిలాసఫీ అంటే వేదాంతము అనే ప్రసిద్ధి వచ్చిందే తప్ప ఇంకేమీ లేదు. అలానా? అయితే ఈ మానవ ప్రకృతిని తరచి చూడడం అనేది ఎలా జరుగుతోందో కాస్తంత అని రఘురామయ్య గారు అంటూ ఉండగానే శకుంతలమ్మ గారు గబగబా వచ్చారు లోపల నుంచి. రండి భోజనాలకి లేవండి, ఇప్పటికే 12 అయిపోయింది. అన్నయ్య గారు ఆలస్యం అయిపోయిందని ఏమనుకోకండి, లేవండి కాళ్ళు కడుక్కోండి అన్నారు. అవును, కానీ సత్యనారాయణ స్వామి ప్రసాదం ఏది? జ్ఞాపకం తెచ్చుకుని అడిగారు జడ్జి గారు. దేవుడు వద్దు కానీ ఆయన ప్రసాదం కావాలా? నవ్వారు పురుషోత్తం గారు. అలా పెట్టండి చివాట్ల అన్నయ్య గారు అంటూ వంత పాడారు శకుంతలమ్మ గారు. ఈయనకి ఆ ప్రసాదం అంటే చాలా ఇష్టం, రుచిగా ఉంటుందని తెగ తింటారు అని పురుషోత్తం గారితో చెప్పి ఆలస్యమైపోయిందని ఏకంగా భోజనంలోనే తింటారులే అని ఇప్పుడు ఇవ్వలేదు, లేవండి భోజనానికి అన్నారు. చూడు, మంచి చర్చిలో ఉన్నాం, మీరందరూ తినేయండి, మేము తర్వాత వస్తాం, ఈలోగా కొంచెం ఆ ప్రసాదం పంపించు, తింటూ మాట్లాడుకుంటాం అన్నారు ఆయన. మేం మాత్రం అన్నయ్య గారి మాటలు వినవద్దా? ఆయన లాంటి జ్ఞానులు దొరకడమే చాలా కష్టం, రండి అందరూ కలిసే కూర్చుందాం అన్నారు శకుంతలమ్మ గారు. రఘురామయ్య గారు కదిలే ప్రయత్నం చేయకపోయేసరికి, ఇదిగో మీకు ఇష్టమని ఇవాళ ఆవళ్ళు చేశాను, ఆలస్యం చేయకండి అని ఆశ పెట్టారు. అంతే, దుడుంగం లేచిపోయారు రఘురామయ్య గారు. పదండి పురుషోత్తం గారు అంటూ వారిని తొందర చేశారు. లోపలికి వెళ్ళిపోతుండగా గేటు చప్పుడై నాగేశ్వర శాస్త్రి గారు వస్తూ కనిపించారు. రఘురామయ్య గారు చూడనట్టుగా త్వరగా లోపలికి వెళ్ళిపోగా పురుషోత్తం గారు నమస్కారం అంటూ నిలబడ్డారు. శకుంతలమ్మ గారు రండి శాస్త్రి గారు అంటూ సాదరంగా ఆహ్వానించారు. మా వాళ్ళు వచ్చి సత్యనారాయణ వ్రతం చేయించారో లేదో తెలుసుకుందామని వచ్చానమ్మా అన్నారు శాస్త్రి గారు. ఆయన ఊరి పురోహితుల్లో పెద్దవారు. ఏ పని కావలసినా ఆయనకు చెప్తే తగిన వారిని, తన శిష్యుల్ని ఆయన పంపుతూ ఉంటారు. వచ్చారు, ఇప్పుడే పూర్తి అయి వెళ్ళారు, రండి సమయానికి వచ్చారు, భోజనం చేసి వెళ్ళండి అన్నారు శకుంతలమ్మ గారు. అయిపోయిందమ్మా, చేసే వచ్చాను అన్నారు. పోనీ ఏదైనా ఫలహారం తీసుకుందిరుగాని రండి అన్నారు శకుంతలమ్మ గారు. మజ్జిగిద్దురుగాని రండి అంటూ లోపలికి వచ్చారు శాస్త్రి గారు. పురుషోత్తం గారిని పలకరింపుగా చూస్తూ, పండితులని తెలుసు కానీ అంతకు మించి పెద్ద పరిచయం లేదు వారితో. డైనింగ్ టేబుల్ ముందు అందరూ కూర్చున్నారు, వడ్డిస్తున్నారు శకుంతలమ్మ గారు. కాస్త దూరంలో సోఫాలో కూర్చున్నారు శాస్త్రి గారు. పక్క గదిలోంచి టీవీ శబ్దం వినిపిస్తోంది, క్రికెట్ కాబోలు జరుగుతోంది. వినీతేది అడిగారు రఘురామయ్య గారు మనవరాలి గురించి. క్రికెట్ ఉంటే దానికి ఇంకేం కావాలి, ప్రొద్దున్నుంచి టీవీ ముందే ఉంది, మీకు ఇందాక పాలు ఇవ్వడానికేమీ సుక్కుంది అంటూ శకుంతలమ్మ గారు మరో ఆవిడ అని సైగ చేసిన రఘురామయ్య గారికి మరో 2 వడ్డిచ్చారు. అన్నం కూరల మీద ధ్యాస లేనే లేదు రఘురామయ్య గారికి. ఆవడలు సత్యనారాయణ స్వామి ప్రసాదం అంతే. కొంతసేపటికి ఇక చాలే అన్నారు. అదేంటి ఇంకొంచెం అంటూ మరల వడ్డించారు ఆమె. ఒక్కటే మరొద్దు అని అన్నారు ఆయన. మౌనంగా గమనిస్తూ భోజనం చేస్తున్న పురుషోత్తం గారు అడిగారు, అదేంటి మీకు ఇష్టం కదా ఆవళ్ళంటే, మరి వద్దుంటున్నారేమిటి? ఇంకా ఎంత తినగలం వడ నములుతూ అన్నారు రఘురామయ్య గారు. తింటే ఏమవుతుంది అడిగారు పురుషోత్తం గారు. గ్రహించారు రఘురామయ్య గారు ఏదో చర్చించబోతున్నారు అని చెప్పి. ఏమవుతుంది, వెగటవుతుంది అని అన్నారు. మొదట తిన్నప్పుడు ఏమైంది, ఇప్పుడు తిన్నప్పుడు ఏమవుతోంది? మొదట తిన్నప్పుడు హ్యాపీగా ఉంది, ఇప్పుడు అన్హ్యాపీగా అవుతోంది. ఆవళ్ళలో మార్పు లేదు, తింటున్న మీలో మార్పు లేదు, మరి మొదట ఉన్న హ్యాపీనెస్ ఇప్పుడు అన్హ్యాపీనెస్గా ఎలా అయిపోయింది? అవును, ఎలా మారిపోయింది? ఆశ్చర్యంగా ఆలోచించనారంభించారు రఘురామయ్య గారు. కొంచెం సత్యనారాయణ ప్రసాదం తినండి అన్నారు పురుషోత్తం గారు. తిన్నారాయన. మళ్ళీ ఆవిడ తినండి అన్నారు పురుషోత్తం గారు. తిన్నారాయన. మరీ అంత వెగటగా లేదనుకుంటూ మళ్ళీ ప్రయత్నించారు. ఇంక తన వల్ల కాదు, నిస్సహాయంగా చూశారు పురుషోత్తం గారి వైపు. ఎందుకు ఇలా జరిగింది? నిజమే, ఈ స్వీటు హాటు రెండూ తనకి చాలా ఇష్టమే, తింటుంటే ఇష్టమే కలగాలి కానీ ఇప్పుడు మరి లోపలికి వెళ్ళడం లేదు. బలవంతం చేస్తే వాంతి కూడా అయిపోతుందేమో. ఆవకాయ 4కి రాసుకుని మజ్జిగన్నం తినసాగారు. లోపలికి వెళ్ళిపోయింది. అంటే కడుపులో ఖాళీ ఉంది, కానీ ఈ 2 వస్తువులు మాత్రం అయిష్టం అయిపోయినాయి. వీరిద్దరి సంభాషణ పూర్వ వివరాలు తెలియవు కనుక శకుంతలమ్మ గారు శాస్త్రి గారు తెల్లబోయి చూస్తున్నారు. వీరికి వచ్చిన సమస్య ఏంటో తెలియక. ప్రక్క గదిలోంచి హఠాత్తుగా సినిమా పాటలు వినిపించసాగాయి. వినీత, క్రికెట్ అయిపోతే రా, వచ్చి భోంచేయి పిలిచారు శకుంతలమ్మ గారు. ఇంకా అవ్వలేదమ్మమ్మా, నేనే ఛానల్ మార్చాను, క్రికెట్ బోర్ కొట్టి అంటూ వచ్చింది వినీత.
అదేమమ్మా, నీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా, ఇప్పుడు బోరు కొట్టిందంటావేంటి? ఆరా తీశారు పురుషోత్తం గారు. ఏదైనా ఎంతకని చూడగలం తాతగారు, కాసేపు ఛానల్ మారిస్తేనే హ్యాపీగా ఉంటుంది అన్నది వినీత. విన్నారా అన్నట్టు చూశారు రఘురామయ్య గారి వైపు పురుషోత్తం గారు. అర్థమవుతోందన్నట్లు తల ఊపారు ఆయన. అయితే ఇది అందరి విషయంలోనూ అన్ని విషయాల్లోనూ ఇంతేనంటారా అడిగారు ఆయన. అవును, మనం ఏ పని చేసినా దానివలన వచ్చే హ్యాపీనెస్ కొంతవరకే ఉంటుంది, తర్వాత అది అన్హ్యాపీనెస్గా మారిపోతుంది. కానీ మనం అన్హ్యాపీనెస్ని భరించలేం కనుక హ్యాపీనెస్ని ఇచ్చే మరొక పని చేస్తాం మనం. అది కూడా అన్హ్యాపీనెస్ని ఇవ్వడం ప్రారంభం కాగానే మరల పని మారుస్తాం. అలాగా సాలోచనగా అన్నారు రఘురామయ్య గారు. అందుకే మనం నిద్రలేస్తున్నాం అంటే పడుకుని ఉండడం అన్హ్యాపీనెస్ కనుక నిద్రలేస్తున్నాం. మేల్కొని ఉండడం ఎప్పుడు అన్హ్యాపీనెస్ అయితే అప్పుడు నిద్రపోతాం. దంతధావనము అంతే, భోజనము అంతే, చదువు అంతే, అన్నీ అంతే సుమా. సహజంగానే మేధావులు కనుక చకచకా అన్ని విషయాలు ఆలోచిస్తూ. పురుషోత్తం గారు, ఇందాక మీరు అన్న చెట్లు, చేమలు, కొండలు, గుహలు వీటిని మనం స్వాధీనం చేసుకోవడం, జంతువులను పక్షులను చేరదీయడం, తోటి మానవులతో సహవాసం చేయడం, ఇవన్నీ మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండడానికే చేస్తున్నాం. ఏది అన్హ్యాపీ అయితే దాన్ని విడిచిపెడుతున్నాం, అంతేనా? అంతే రఘురామయ్య గారు. ఈ నిజాన్ని గ్రహించగలిగితే అది ఫిలాసఫీలో మొదటి స్టెప్ వేసినట్లు. మన చుట్టూ ఉన్న స్థావరములైతేనేమి, తిర్యక్కులైతేనేమి, నరులనైతేనేమి, ఇతర విషయాలనైతేనేమి, సర్కస్లో బంతులాడేవాడు ఎలా బంతులను మారుస్తూ బ్యాలెన్స్ చేస్తాడో అలా మనం మన హ్యాపీనెస్ కోసం మారుస్తూ జీవితాన్ని కొనసాగిస్తాం. ఇది మీ విషయంలోనూ నిజమే, నా విషయంలోనూ అంతే, అవునా? నా విషయాల్లోనే కాదు, జంతువులు, పక్షులు, చెట్లు మొదలైన విషయాల్లో కూడా అంతే. అవునా అంటూ కాసేపు ఆలోచించి అవును నిజమే అంటూ తల ఊపారు రఘురామయ్య గారు. అన్నయ్య గారు, మీ మాటకి అడ్డు వస్తున్నానని ఏమనుకోకండి. నాకంత తెలివితేటలు లేవు, కానీ అన్ని పనులు మనకి హ్యాపీనెస్ ఇస్తేనే చేస్తాము అంటే నేను నమ్మనండి. ప్రొద్దున కరెంటు పోయింది, పప్పు నానబోసాను, ఆ వడలు చేయక తప్పదు, ఆ రుబ్బు రోట్లో పోసి రుబ్బేసరికి నా ప్రాణం పోయింది, అది హ్యాపీనెస్ అని ఎలా అనను? అమ్మాయి, అది కూడా హ్యాపీనెస్ కాకపోలేదమ్మా. మీరు చేసే ఆ వడలు తినడం రఘురామయ్య గారికి ఇష్టం కనుక, ఆయన తింటే మీకు హ్యాపీనెస్ కనుక, మీ శారీరక కష్టం అనే అన్హ్యాపీనెస్ కంటే ఆ హ్యాపీనెస్ అధికం కనుక మీరు రుబ్బు రోట్లో రుబ్బారు. అందుచేత ఫైనల్గా మీకు ఆ పని హ్యాపీనెస్నే ఇచ్చింది. నిజమే అమ్మమ్మ, పని వాళ్ళకే ఆవళ్ళ పెట్టాలంటే నువ్వు రుబ్బుతావేంటి? వినీతకు కూడా ఈ చర్చలో ఆసక్తి కలిగినందుకు ఆశ్చర్యం కలిగింది రఘురామయ్య గారికి. అయితే పురుషోత్తం గారు, ఆత్మహత్య చేసుకునేవారు హ్యాపీనెస్ ఎలా పొందుతారు అడిగారు శాస్త్రి గారు. తాము ఆ విధంగా ఆత్మహత్య చేసుకోవడం వలన ఇంకొకరి మనస్సో శరీరమో బాధపడితే వారికి కలిగే ఆ బాధే వీరికి హ్యాపీనెస్గా ఉంటుంది అన్నారు పురుషోత్తం గారు. నిజమే, సాధారణంగా ఆత్మహత్య చేసుకునే వారందరికీ శాడిస్టిక్ మెంటాలిటీ అంతో ఇంతో ఉంటుందని ఏదో కేసులో డాక్టర్ వాంగ్మూలం ఇచ్చినట్లు గుర్తు. తాతగారు, శాడిస్టిక్ మెంటాలిటీ అంటే ఏంటి అడిగింది వినీత. ఎదుటివారి మనస్సుని కానీ శరీరాన్ని కానీ బాధించి ఆనందించే వారిని శాడిస్టిక్ మెంటాలిటీ ఉన్నవారు అని అంటారమ్మా, వివరించారు మనవరాలకి. చేతులు ఎండిపోతున్నాయి, ఇంక లేవండి అని జ్ఞాపకం చేశారు శకుంతలమ్మ గారు. చేతులు కడుక్కొని తమలపాకులకి సున్నం రాసి తాంబూలాలు వేసుకుంటూ అందరూ సోఫాల్లో కూర్చున్నారు. ఎవరి ఆలోచనలో వారు ఉన్నారు. ఏదైనా ఒక పని అన్హ్యాపీనెస్ను ఇచ్చేది మనం చేస్తామా అని చివరకు రఘురామయ్య గారే అన్నారు. చూస్తుంటే పురుషోత్తం గారు, మనందరం కాదు జీవులన్నీ ఎలా హ్యాపీగా ఉండాలా అనే ప్రయత్నమే చేస్తాయి అని అనిపిస్తోంది. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే ఇప్పుడు ఆలోచిస్తాయి కూడా. ఇదొక న్యాచురల్ ప్రాసెస్ అనుకుంటాను. అంటే మనం వద్దనుకున్నా ఆగనిదే ఈ ప్రయత్నం. అవును రఘురామయ్య గారు, ఇదొక న్యాచురల్ ప్రాసెస్ అని మనం ఎరిగిన నాడు మన ఆలోచనలకు క్రొత్త మెరుగులు వస్తాయి. మనం హ్యాపీగా ఉండాలన్నా దేవుడు ఒప్పుకోవద్దండి, ఆయన దయ ఉంటే మనం ఎప్పుడూ హ్యాపీయే అన్నారు శకుంతలమ్మ గారు. నువ్వొకర్తవి మాట్లాడితే దేవుడు అంటావు విసుక్కున్నారు రఘురామయ్య గారు. ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు? మనము జంతువులు, పక్షులు, చెట్లు, కొండలు,
గుట్టలు అందరం కలిసి హ్యాపీగా ఉండడం అనే విషయమే మన చర్చ అంతవరకే. ఈ మాటే అన్నారు చార్వాకులు అనబడే తత్వవేత్తలు. దేవుడు అనే ఐడియాయే అనవసరము, నరులు స్థావరములు తిర్యకులు కలిపి హ్యాపీగానే ఉండవచ్చును అని చెప్పి. సరే, చార్వాక మతం గురించి మొదలెట్టబోతున్నారు. ఈ చార్వాక మతం ఏం చెప్తోందో రేపు తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.